ఈరోజు మనము ఇది వచ్చి లెనోవో మదర్ బోర్డ్ అనమాట. సో లెనోవో పార్ట్ నెంబర్ చూడొచ్చు మీరు, LA-B091P రివర్స్ వర్షన్ 2.0 అనమాట. సో ఇందులో వచ్చి మనకి ఇది బయాస్ చిప్ ఇది. సో ఈ బయాస్ చిప్ రీప్రోగ్రామ్ చేయాలన్నమాట. దీనిలో ప్రాబ్లం ఏంటంటే హార్డ్ డిస్క్ కానీ తర్వాత వచ్చి రైటర్ కానీ డివైజెస్ ఏది డిటెక్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు మనము ఈ బయాస్ చిప్ని ఏ విధంగా రిమూవ్ చేసి రీప్రోగ్రామ్ చేద్దామనేది చూద్దాము. సో ఇది సీల్డ్ అనమాట, మీరు చూడొచ్చు. సో ఇంతవరకు దీన్ని, సో ఇది బయాస్ చిప్ ఇది. సో ఇది బయాస్ చిప్ ఇది. ఇప్పుడు మనము బయాస్ చిప్ని రిమూవ్ చేద్దాం. దానికి మొదటిగా మనం ఫ్లక్స్ అప్లై చేసుకోవాలి. సో ఈ రకంగా తర్వాత మనము ఆన్ చేసుకోవాలి. 400 వరకు పెట్టుకోవాలి. ఎయిర్ వచ్చి 2లో పెట్టుకోవాలి. సో నిదానంగా మనము అప్లై చేసుకోవాలి. ఇది బయాస్ చిప్ అనమాట. సో మనకి లెడ్ అంతా నీట్గా కరగాలన్నమాట. సో ఇవి కనెక్టర్స్ మనకి చూడొచ్చు మీరు. సో ఇట్లా బయాస్ రిమూవ్ చేస్తాం మనం బోర్డులో నుండి. సో ఇది వచ్చి మనకి ఒకటి వచ్చి ప్రాసెసర్ వచ్చి గ్రాఫిక్స్ యూనిట్ అనమాట. సో మీరు చూడొచ్చు సేమ్ పార్ట్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు ల్యాప్టాప్ మోడల్ వచ్చి LA-B091P రివర్స్ వర్షన్ 2.0 అది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇది బిన్ ఫైల్ వస్తుంది. సో దీన్ని ఇప్పుడు రీప్రోగ్రామ్ చేద్దాం, చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఐఫిక్స్ ఓపెన్ చేద్దాం. ఐఫిక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇది బయాస్ టూల్ అనమాట ప్రోగ్రామ్ చేసేదానికి. సో ఐఫిక్స్ ఓపెన్ అయిన తర్వాత సో మనం ఇక్కడ స్మార్ట్ ఐడెంటిటీ ఓపెన్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ 8 MB వచ్చింది అనమాట, మెగాబైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డ్రైవ్ ఓపెన్ చేసుకుందాం. సో డెస్క్టాప్ ఫైల్లో ఉంది. ఇక్కడ కనబడుతుంది అనుకుంటా మీకు. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసామన్నమాట. సో న్యూ ఫోల్డర్ 3 ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఉంది మన బయాస్ ఫైల్. ఇక్కడ ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. సో ఫైల్ అయితే ఓపెన్ అయింది. సో రైట్ మీద క్లిక్ చేద్దాం. సో కింద మీకు స్టార్ట్ అయిందని కనబడుతుంది అనుకో గ్రీన్ కలర్లో. సో ఈ విధంగా మనం ల్యాప్టాప్ బయాస్ని బోర్డ్ నుండి రిమూవ్ చేసి ఐసి సో ప్రోగ్రామ్ చేస్తామన్నమాట. సో ఇది ప్రోగ్రామ్ చేసేదానికి మినిమం 1 to 3 minutes మధ్యలో పడుతుంది. సో డిపెండింగ్ ఆన్ డేటా అనమాట. సో మన ఇక్కడ డేటా అనేది ఎరేజ్ అవుతూ ఉంది. రైట్ స్టార్ట్ అయింది చూడండి మీరు ఇక్కడ, స్టార్ట్ రైటింగ్ అనేది. సో మ్యాక్సిమం ప్రోగ్రామింగ్ అంతా RT80F సీరియల్ ISP ప్రోగ్రామ్ని యూజ్ చేస్తాం. సో ఆటో వెరిఫికేషన్ అవుతుంది. సో మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎలాప్సిస్ టైం వచ్చి 51.4 seconds అనమాట. సో ఈ విధంగా మనము బయాస్ చిప్ని నీట్గా సాల్డరింగ్ చేసుకోవాలి. సో సాల్డరింగ్ చేసుకునే దానికి మనం 8 legs నీట్గా సాల్డర్ అయినాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 4 legs, ఇక్కడ 4 legs. సో మనకి ఇక్కడ డాట్ కనపడుతుంది, ఇది ఇండికేషన్ అనమాట. చిప్ని ఏ రకంగా పొజిషన్ పెట్టేదన్నమాట, ఇది ఐడెంటిటీ కోసం. సో ఈ రకంగా మనం బయాస్ చిప్ని రీప్రోగ్రామ్ చేసుకొని నీట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్లో ఫిక్స్ చేసి చెక్ చేద్దాం డిస్ప్లేస్ ఉందా లేదా, డిటెక్ట్ అవుతాయా లేదా అనేది. ఓకే, ఈ రకంగా మనకి లెనోవో ల్యాప్టాప్ స్క్రీన్ ఆన్ అయిందనమాట, మీరు చూడొచ్చు. ఈ రకంగా బయోస్ని రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్